పాలిట అమ్మ, ఆపన్నుల పాలిట చల్లని తల్లి, వృద్ధులను ఆప్యాయంగా సాకిన దేవత మదర్ తెరీసా. ప్రపంచవ్యాప్తంగా ఆమె చేసిన సేవలు నిరుపమానం. అన్నార్తులకు ప్రేమను పంచే విషయంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు తెరీసా. కుల మతాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్నారు ఆమె. మదర్ థెరిసా పూర్తి పేరు ఆగ్నెస్ గోక్షా భోజాక్షు. అల్బేనియాలో 1910లో జన్మించిన మదర్ థెరిసా క్రైస్తవ సేవకురాలిగా భారతదేశానికి వచ్చారు. కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్ల పాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలు అందించారు. రోమన్ క్యాథలిక్కుల ప్రధాన కేంద్రమైన వాటికన్ సిటీకి అనుబంధంగా ఉంటూనే స్వయం ప్రతిపత్తిగా గల సంస్థగా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దీనజనులకు ఆపన్నహస్తాన్ని అందించింది. మదర్ థెరిసా ప్రేమమూర్తిగా మారడం వెనుక ఆసక్తికరమైన అంశం ఉంది. పెను విధ్వంసాన్ని సృష్టించిన మొదటి ప్రపంచ యుద్ధం మదర్ థెరిసాను గొప్ప మానవతామూర్తిగా మార్చింది. ఆ యుద్ధం ప్రజల జీవితాల్లో కలిగించిన సంక్షోభం, వారు పడుతోన్న ఇబ్బందులు, గాయపడిన వారి రోదనలు మదర్ను తల్లడిల్లేలా చేశాయి. 12 ఏళ్లకే థెరిసాలో సేవ చేయాలన్న ఆరాటం మొదలైంది. అసహాయ స్థితిలో ఉన్నవారికి ఏదో ఒకటి చేయాలని, వారికి అండగా నిలవాలని అప్పుడే ఆమె నిర్ణయించుకున్నారు. సేవ చేయడానికి నన్గా మారడమే మార్గమని భావించారు. అయితే అందుకు వయసు సరిపోదని తెలుసుకున్న తర్వాత 18 ఏళ్ల వయసులో ఇల్లు విడిచి ఐర్లాండ్లోని సిస్టర్స్ ఆఫ్ లోరెట్టాలో చేరారు. భారతదేశంలో సేవ చేయాలని భావించిన మదర్ థెరిసా 1929వ సంవత్సరంలో కోల్కతా చేరుకున్నారు. 1937లో తూర్పు కోల్కతాలోని లొరెటో కాన్వెంట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పేదరికం ఆమెను కదిలించింది. అప్పుడే పేదవారికి సేవ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పట్నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే 1950లో వాటికన్ అనుమతితో మిషనరీస్ ఆఫ్ చారిటీని ప్రారంభించారు. పేదలు, దరిద్రులు, ముసలివారు, రోగులు ఎక్కడ కనిపించేవారో అక్కడే తన సేవలు అనుకునేవారు మదర్ థెరిసా. మొదట్లో 13 మంది నన్స్తో ప్రారంభమైన మిషనరీస్ ఆఫ్ చారిటీలో ప్రస్తుతం వేల సంఖ్యలో సభ్యులున్నారు. ఈ సంస్థ 123 దేశాలలో వందలాది శాఖలను కలిగి ఉంది. అనాథలు, వీధి బాలలు, ఎయిడ్స్ రోగులు, శరణార్థులు, అంధులు, అంగవికలురు, వృద్ధులు, మద్యపాన బాధితులు, బీదలకు మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. లో 87 ఏళ్ల వయసులో మరణించే వరకు మదర్ థెరిసా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే ఉన్నారు. రోగులకు సేవ అందించడం కోసం ఆమె వైద్య రంగంలో కూడా శిక్షణ పొందారు. వారు కుష్ఠరోగులైనా, మరే ఇతర అంటువ్యాధితో బాధపడుతున్నా అక్కున చేర్చుకొని ఆదరించారు. గాయాలను శుభ్రపరచడం, కట్టుకట్టడం దగ్గర నుంచి ఎన్నో సేవలందించి అలాంటి వారిలో మానసిక స్థైర్యాన్ని నింపారు. కులమతాల ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరిని తాను నిర్మించిన నిర్మల హృదయలో చేర్చుకున్న విశాల స్వభావం ఆమెది. ఎక్కువగా భారతీయుల సేవలోనే తరించిన మదర్ థెరిసా 1951లో భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. అలాంటి మదర్కు వచ్చిన బిరుదులు, పురస్కారాలు ఎన్నెన్నో. లో పద్మశ్రీ పురస్కారంతో మొదలైన మదర్ థెరిసా అవార్డుల ప్రస్థానం నోబెల్ శాంతి బహుమతి వరకు సాగింది. ఇవే కాకుండా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో అవార్డుల్ని అందుకున్నారు. 1979లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైనప్పుడు తనకా స్థాయి లేదని తిరస్కరించిన గొప్ప వ్యక్తిత్వం ఆమెది. ఆ తర్వాత ఎంతో ఒత్తిడి తీసుకురాగా ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుల ద్వారా లభించిన నగదును కూడా మదర్ థెరిసా సేవా కార్యక్రమాలకే వెచ్చించారు.
సేవా తత్పరతకు మారుపేరుగా నిలిచిన థెరీసా తన 87వ ఏట 1997లో మరణించారు. మరణించిన 19 ఏళ్లకు మదర్ థెరీసాకు దైవదూత గుర్తింపు రాబోతోంది. ఆమె వర్ధంతికి ముందు రోజైన సెప్టెంబర్ 4న ఈ పవిత్ర కార్యక్రమం జరగనుంది.